కుటుంబమంతా ఈశ్వర భక్తులయ్యారు. అహోరాత్రులు ఆ పుణ్య కార్యక్రమాలు, ధార్మిక కార్యక్రమాలు, భజనలు, ప్రవచనాలు ఇవన్నీ చేయిస్తూ గడిపేవారు. ఆ ఊరంతా కూడా ప్రాకిపోయింది గొప్ప కుటుంబం అని. అది తెలుసుకున్న ఒక కపట సన్యాసి గురువుగా పరిచయం చేసుకొని వారితో బాగా సాన్నిధ్యం పొంది వారికి కొన్ని మార్గదర్శనాలు చేస్తూ వారి దృష్టిలో ఉన్నతుడుగా ముద్ర వేయించుకొని ఒకరోజు వారి మాటలలో బొందితో కైలాసానికి వెళ్ళవచ్చు అన్నాడు. అంటే దేహంతో కైలాసానికి వెళ్ళే అద్భుత విద్య నా వద్ద ఉంది అని చెప్పాడు వెంకమ్మ తండ్రి. అతను ఆశ్చర్యపోయాడు. అనేక సార్లు అడిగాడు, అయ్యో అది నిజం ఉందయ్యా, కానీ అందరికీ నేను ప్రసాదించను, అర్హత ఉండాలి. ఆ రోజు నుంచి వెంకమ్మ తండ్రి ఆ సన్యాసి వెంటపడటం ప్రారంభించాడు. ఆ సన్యాసి మహాచతురుడు. కొత్త యుక్తులతో వాళ్ళ ధనాన్ని అపహరించడం ప్రారంభించాడు. చివరికి ఒకేసారి పూర్తి కుటుంబాన్ని మీ అందరినీ స్వర్గానికి పంపిస్తాను అని వారికి మాటిచ్చి ఒక ముహూర్తాన్ని నిర్ణయించి వారితో ఇంకా నిత్య అనుష్ఠానాలు, వాటికి సంబంధించిన కార్యక్రమాలను మొదలుపెట్టించారు. అనుష్ఠానం పూర్తయిపోతుంది. అది ముగియగానే మైలారు దగ్గర ఉన్న రుద్రకొండంలో వెంకమ్మతో సహా పూర్తి కుటుంబాన్ని నీళ్లలో దూకమన్నారు. గురువాజ్ఞతో కుటుంబం నీళ్లలో దూకారు. ఈత ఎవరికి రాకపోవడం వలన కుటుంబం అంతా మరణించారు. కానీ వెంకమ్మ విషయంలో విచిత్రం జరిగింది. ఎవరో ఒక దేదీప్యమానంగా వెలిగిపోతున్న పురుషుడు తన చెయ్యి పట్టుకొని గట్టిగా లాగి ఒడ్డున విసిరివేశాడు. ఆమె స్పృహ కోల్పోయింది అతన్ని చూడగానే. కనులు తెరిచి చూడగా ఒడ్డున ఉంది. కానీ కనులు తెరిచి చూడగా చివరి దృశ్యం ఏ దేదీప్యమానంతో వెలిగిపోతున్న ఆ పురుషుడు ఉన్నాడు. ఆయన రూపమే కనుల ముందు కనిపిస్తుంది. ఆమె మానసిక స్థితి కూడా విచిత్రంగా మారిపోయింది. కుటుంబం అంతా చనిపోయారనే స్పృహ కన్నా, బాధ కన్నా ఆ వ్యక్తి కోసమే ఎవరు నన్ను ఈ విధంగా మునిగిపోతున్నా, చనిపోబోతున్న నన్ను ఒడ్డున పడవేసిన మహనీయుడు ఎవరా దైవం? సాక్షాత్తు దైవమే. ఎందుకంటే మానవ మాతృల వలన కలిగే పని కాదది, అయ్యే పని కాదది. ఇదే ఆలోచన. కాలం గడుస్తోంది. ఆమెకు ఇంక ఎవరు ఏమీ గుర్తుకు రావట్లే. తిరుగుతూ ఉంది. ఆ సమయంలో మైలారుకు ప్రభు మహారాజు రావటం. ఆ ప్రభు మహారాజుని దర్శించిన మొదటి క్షణమే ఆ రూపము తనను ఆ కుండము నుంచి బయట పడవేసిన మహనీయుడుగా గుర్తించింది. అక్కడి నుంచి మనం జరిగిన కథనంతా శ్రవణం చేశాం. ఇంకొక కథ కూడా కొంతమంది రాశారు వెంకమ్మ గురించి, మహాసాధ్వి వెంకమ్మ గురించి. అదేమిటి? వెంకమ్మ తల్లిదండ్రులు మైలారుకు ప్రభు వచ్చాడని తెలుసుకొని ప్రభు దర్శనం చేసుకోవాలని కుటుంబంతో ఎడ్ల బండిలో బయలుదేరారు. ఇంకా మైలారు కొద్ది దూరంలో ఉందనగా పెద్ద గాలి వాన
తుఫాన్లాగా వచ్చి ఒక నది వద్ద వాళ్ళ ఎడ్ల బండి పూర్తిగా కొట్టుకొని పోయి మనుషులందరూ కూడా పూర్తిగా మునిగిపోగా వెంకమ్మ కొట్టుకొని పోతూ ఉండగా ఒక బ్రహ్మచారి తన చేత్తో ఆమెను పైకి తెచ్చి భూమి మీద పడవేసి మాయమయ్యాడు. ఇలా జరిగిన సంఘటన చూసి వెంకమ్మ స్పృహ కోల్పోయి స్పృహ వచ్చిన తర్వాత నుంచి అలా తిరుగుతూ మైలారుకు మరల వచ్చి ప్రభు దర్శనం చేసుకుంది అని ఇది రెండవ కథ. ఏది ఏమైనప్పటికీ కూడా ముఖ్యమైన అంశం ఏంటంటే ఇక్కడ ప్రభు మహారాజ్ ఆ తల్లిని ప్రాణగండం నుంచి బయటపడేశారు. ఆ రోజు ప్రభు మహారాజ్ యొక్క గురు కరస్పర్శ ప్రభావం అంటే ఎలా ఉంటుందో చూడండి. ఆ కరస్పర్శ ప్రభావానికి ఆమె అలౌకికమైన స్థితికి వచ్చేసింది. కాబట్టి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది గురు కరస్పర్శ ప్రభావం ఎంత ఉన్నతమైనదో చూడండి. కాబట్టి మీరు అనొచ్చు, మా గురువు గారు మరి ఇప్పుడు ఆయన దేహంతో లేరు, మేమేం చేయాలి? ఉదాహరణకి సాయిబాబా భక్తులు, లేదు దత్త భక్తులు, లేదు ఎవరి గురువైనా సరే వారి యొక్క చిత్రపటానికి నమస్కారం చేసుకోవచ్చు. వారి యొక్క విగ్రహానికి పాదాలకు నిజ పాదుకలుగా భావన చేస్తూ స్పర్శించినట్లయితే తప్పకుండా ఆనంద అనుభూతి మనకు కలిగి తీరుతుంది.